మ్యాట్రిమోనీ వేదికగా మోసాల వల ఓ యువకుడు ఏకంగా 20 లక్షలు కోల్పోయాడు. దుండగులు అమాయకులను చూసి రెచ్చిపోతున్నారు. ఏం చేసైనా సరే మోసం చేసి బతికేద్దాం అనుకుంటున్నారు. అందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళనే తేడా లేకుండా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ పెళ్లి చేసుకుంటానని చెప్పి 20 లక్షలు కాజేసింది. ఇంతకీ ఎవరా లేడీ, ఎవరా కిలాడి? ఈ ఘటనపై స్పెషల్ ఫోకస్. డబ్బు సంపాదించేందుకు మ్యాట్రిమోనీలో వల పన్నింది ఓ లేడీ. ముందు ప్రేమగా నటించింది, పెళ్లి చేసుకుంటారని చెప్పింది, ఆపై డబ్బు కాజేసింది, నిలువునా ముంచింది. తాజాగా వరంగల్ జిల్లాలో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన యువకుణ్ణి ప్రేమ పేరుతో మోసం చేసింది ఓ మహిళ. భారీ మొత్తంలో డబ్బులు కాజేసింది. పెళ్లి చేసుకుంటారని నమ్మవలికి 20 లక్షలు మోసం చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన చిదిరాల సత్యనారాయణ అనే యువకుడు పెళ్లి కోసం ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. అదే సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మేకల మంజుల అనే మహిళ కూడా అదే వెబ్సైట్ ద్వారా పరిచయం ఏర్పరచుకుంది. మొదట సాధారణ పరిచయంగా ప్రారంభమైన ఈ సంబంధం క్రమంగా ప్రేమగా మారింది. రోజు ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం పెరిగింది. నా పేరు సత్యనారాయణ. మ్యాట్రిమోనీలో కలిసింది. మ్యాట్రిమోనీ యాప్లో చూసుకొని మ్యాట్రిమోనీలో కలిసిన తర్వాత ఇక ఇట్లా చాటింగ్ చేసినప్పుడు మంచిగా కలిసి మంచిగా ఉన్నది. ఇన్ని రోజుల దాకా బాగానే ఉన్నది. ఇక తర్వాత ఇట్లా ఇల్లు తీసుకొని పేరు మీద చేసుకున్నది. మోసం చేసింది. ఇట్లా పెళ్లి చేసుకుంటా అని అన్నది. అయితే మంజులకు ఇదివరకే వివాహం జరిగింది. మొదటి భర్తతో విడాకులు తీసుకుంటారని నమ్మవలికింది. తాను భూపాలపల్లిలో ఆశా వర్కర్గా ఉద్యోగం చేస్తారని చెప్పింది. మంజుల మాటలకు నమ్మిన సత్యనారాయణ ఆమె అడిగినంత డబ్బిచ్చాడు. విడతల వారీగా 20 లక్షలు కాజేసింది. కొంతకాలం తర్వాత పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా మాట మార్చింది. అసలు తనెవరో తెలియనట్టు ప్రవర్తించిందని సత్యనారాయణ తెలిపాడు. దీంతో తాను మోసపోయినట్టుగా గ్రహించాడు. డైవర్స్ కోసం తిరిగింది. వాళ్ళ ఆయన డైవర్స్ కావాలని ఇట్లా మబ్బి పెట్టి రేపు మాపు అని పెళ్లి చేసుకుంటా మనం ఉండడానికి ఇల్లు తీసుకున్నాం. ఆడ భూపాలపల్లిలో నేను ఆశా వర్కర్ను, నేను డ్యూటీ పోతా, మీరు కూడా ఏంటిది షాప్ పెట్టుకోండి ఇంటి ముంగడ అని నా పేరు మీద అది అని అన్నది. 20,50,000 ఇచ్చిన. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన క్యాష్ అది ఫోన్పే కాకుండా కూడా క్యాష్ డ్రా చేసి తీసుకురమ్మన్నది. డబ్బు తిరిగివ్వాలని కోరినప్పుడు మంజుల స్పందించలేదని తెలిపాడు. మంజులకు డబ్బిచ్చేందుకు భూమిని అమ్మినట్టు వాపోయాడు. తన తల్లి మంజుల చేసిన మోసంతోనే బెంగతో మరణించిందన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసిన మంజులపై వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నా పేరు మీద పెళ్లి చేసుకుంటా అని ఇట్లా చేసి ఇట్లా పేరు మీద చేసుకుని నన్ను మోసం చేసింది. ఇట్లా దీనివల్ల మా అమ్మ కూడా ఇట్లా టెన్షన్ వల్ల ఎప్పుడు చేసుకుంటా అని అన్నది. అన్న తర్వాత నేను చేసుకుంటా, డైవర్స్ వచ్చినాక చేసుకుంటా అది అన్నది. అన్ని మబ్బి పెట్టి ఇట్లా చేసింది. మా అమ్మ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఈ టెన్షన్ వల్ల అమ్మ కూడా చనిపోయింది. మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో జాగ్రత్త అవసరమని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్లైన్ పరిచయాలు పూర్తిగా నమోదన్నారు. పెళ్లి, ప్రేమ పేరుతో డబ్బులు అడిగే వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు.